ప్రతిపక్ష వాణిని వినిపించే ప్రయత్నం చేశారు. ఇంకా రాష్ట్రాన్ని ఎంతకాలం మోసం చేస్తారు, 3 బడ్జెట్లు 4 బడ్జెట్లు వేచి చూసాం, ఇంకా వేచి చూసే పరిస్థితి లేదు అంటూ కూడా కేంద్రాన్ని హెచ్చరించారు. కేంద్రాన్ని గట్టిగానే నిలదీసిన పరిస్థితుల్లో నిన్న పార్లమెంటు సాక్షిగా మనం చూసాం. ఇక అదేవిధంగా ఈ రోజు రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసన తెలుపుతూ వామపక్షాలు బంద్కు పిలుపునిచ్చే రాష్ట్ర వ్యాప్త బంద్కు బిల్లుకు వైఎస్ఆర్సీపీతో పాటు జనసేన పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చాయి. ఇక పార్లమెంటు సాక్షిగా ఎంపీలు చేస్తున్న నిరసనలకు రాష్ట్రంలో కూడా మద్దతు ఇవ్వాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా పిలుపునిచ్చింది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ కూడా బంద్ను పాటిస్తోంది. చిన్న బ్రేక్ తీసుకుని బ్రేక్ తర్వాత అంశానికి సంబంధించి పబ్లిక్ పాయింట్లు చర్చిద్దాం. చర్చలో పాల్గొనడానికి జేడీ శీలం గారు ఢిల్లీ నుంచి అందుబాటులో ఉన్నారు. కాంగ్రెస్ కేబినెట్ మంత్రి. ఇక గొట్టిపాటి రామకృష్ణ గారు ఏపీ టీడీపీ స్పోక్స్ పర్సన్ విజయవాడ నుంచి అందుబాటులో ఉన్నారు. అద్దెపల్లి శ్రీధర్ గారు ఏపీ బీజేపీ స్పోక్స్ పర్సన్ స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత పబ్లిక్ పాయింట్లో ఈ అంశంపై చర్చ ప్రారంభిద్దాం. కీప్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు పబ్లిక్ పాయింట్. గొట్టిపాటి రామకృష్ణ గారు, సో ముందుగా మీతో స్టార్ట్ చేస్తాను సార్. నేను చూసాం పార్లమెంటు సాక్షిగా రాష్ట్రానికి సంబంధించి గల్లా జయదేవ్ గారు ఇంత గట్టిగానే తన వాయిస్ను వినిపించారు. కానీ రాజకీయ పరిణామాలు తప్ప తర్వాత మోదీ మాట్లాడిన సందర్భంలో కూడా ఎక్కడ ఆ హామీలకు సంబంధించి ఒక స్పష్టమైన మాట్లాడడం జరగలేదు. కేవలం రాజకీయ పరిణామాలను మాత్రమే అడ్రస్ చేశారు మోదీ. సో ఎలా చూడాలి, అంతర్గతంగా ఏం జరుగుతోంది? నిజంగానే రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలను అడ్రస్ చేసే పరిస్థితుల్లో కేంద్రం ఉందా ఇప్పుడున్న పరిస్థితి? నమస్తే రూపా గారు, అక్కడ ఉన్నవారు అందరికీ కూడా. ఒకటి, ఈ రాష్ట్రానికి సంబంధించి ఏదైతే విభజన చట్టంలో పేర్కొన్నారో, పార్లమెంట్లో అష్యూరెన్స్ హామీలు ఇచ్చారో వాటిని అమలుపరచాలని చెప్పి చాలా కాలంగా కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ ప్రజలు కూడా అదే భావిస్తూ వచ్చారు. ఈసారి 5వ బడ్జెట్ని ప్రవేశపెట్టేటప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన అంశాలని సృజిస్తారు అని చెప్పి భావించారు. అంతేకాకుండా మేము చేసేటువంటి ఆందోళన లేదంటే ఇక్కడ ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఆర్థిక మంత్రి కానీ లేదా ప్రధానమంత్రి కానీ స్పందిస్తారు అని చెప్పి కూడా భావించారు. కానీ వారి యొక్క ప్రసంగాల్లో ఎక్కడా కూడా ఆ అంశాలను సృజించకపోవటం మరింత ఆందోళనకి గురి చేస్తూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి కానీ మాకు కానీ. ఎందుకంటున్నామంటే ఈరోజు మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా పూర్తి చేస్తారు, ఎప్పట్లో పూర్తి చేస్తారు, ఎలా చేస్తారు అనేటువంటి విషయాల్ని స్పష్టత కోరుకుంటా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఆ విషయాల్ని మేము కూడా అదే పదే చెప్తా వచ్చాము ఒక మిత్రపక్షంగా. లేదంటే మేము కలిసినప్పుడు చంద్రబాబు గారు సుమారు 30 సార్లు కలిశారు, ఒకసారి 2 సార్లు కాదు. ఢిల్లీలో వెళ్ళినప్పుడు ఢిల్లీకి వెళ్ళి పదే అన్ని సార్లు కూడా చెప్పినటువంటి అంశాలు అవే. 19 అంశాలని మేము చెప్పటం జరిగింది. 19 అంశాలని చేయవలసినటువంటి వాటిని ఇచ్చినటువంటి హామీలే, అయ్యో ప్రత్యేకమైనటువంటివి కాదు. వాటన్నిటినీ కూడా ఇక్కడ పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉందే అని చెప్పి 1-10 సార్లు గుర్తు చేయడం జరిగింది. ఇక ఆ సందర్భంగా ఈరోజు మరి ఇక్కడ జరుగుతున్నటువంటి పార్లమెంట్లో జరుగుతున్నటువంటి ఆందోళనని, ప్రజల మనోభావాలని దృష్టిలో పెట్టుకుని స్పష్టత వస్తుందని నేను ఖచ్చితంగా ఒక ఆశని వ్యక్తీకరించుకోవడం జరిగింది, ఒక భావాన్ని వ్యక్తీకరించుకోవడం జరిగింది. కానీ అదేమీ జరగలేదు. చూశారు నిన్న మా ఎంపీ గల్లా జయదేవ్ గారు మాట్లాడినటువంటి ప్రసంగం. అంతిమంగా అది పార్లమెంట్లో అధికారికంగా మాట్లాడినటువంటి మాటలు అవే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి భావం కూడా. ఎస్, మీరేం చేస్తారు, ఏం చేయాలి, ఎందుకు చేయలేట్లేదు అనే విషయాల పట్ల స్పష్టత కోరుకుంటా ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మేము అదే 1-2 సార్లు చెప్తాను. ఈ విధంగా ఈరోజు అక్కడ పార్లమెంటు సభ్యులు చేసేటువంటి పోరాటానికి మద్దతుగా తెలుగుదేశం పార్టీని కూడా ఇక్కడ మండల స్థాయిలో వారి మద్దతుగా ఒక ప్లే కార్డ్స్ ప్రదర్శన కార్యక్రమాన్ని పెడతాం జరిగింది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ దృష్టిలో తీసుకొస్తా ఉన్నాను. జేడీ శీలం గారు సార్, నమస్తే. రూప, నమస్కారం అమ్మా. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. నిన్న ప్రదేశ్. గుడ్ మార్నింగ్ సార్. నిన్న మనం చూసాం మోదీ ఏ విధంగా జరుగుతున్న పరిణామాలని కాంగ్రెస్ వైపు డైవర్ట్ చేశారో ఆ పరిస్థితిని మనం క్లియర్ గా అబ్జర్వ్ చేశాం. సో నిజంగానే రాష్ట్రంలో ఉన్న నాయకులు కూడా అడుగుతున్నారు, అన్ని పార్టీల నాయకులు, కేంద్రంలో ఉన్న మంత్రులు కానీ ఎవరు, కేంద్రంలో ఉన్న ఎంపీలు ఎవరు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు ఎవరు ఏపీకి సంబంధించిన అంశాలను అడ్రస్ చేసే పరిస్థితుల్లో లేరు. నిన్న కూడా కేవీపీ ఆ విషయాన్ని రైజ్ చేసిన సందర్భంలో కూడా ఎవరు మద్దతు ఇచ్చిన పరిస్థితులు కనిపించలేదు. అమ్మా రూపా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యాక్ట్స్ సరి చేసుకోండి. మీరు తెలుగుదేశాన్ని ఎంత ప్రొటెక్ట్ చేయాలని మీ ఛానల్ ప్రయత్నం చేస్తున్నా వాళ్ళు చేసేటువంటి ఆ పనులు ఏమిటో ప్రజలంతా చూస్తున్నారు. నంబర్ 1, మీకు గొప్ప మిస్టేక్ ఏమిటంటే దురదృష్టం, ఏ ఛానల్ కూడా
నిన్న 45 మంది కాంగ్రెస్ ఎంపీలు వెల్లలోకి వెళ్లి మరి ప్రధానమంత్రి మాట్లాడేటువంటి గంట 10 నిమిషాల సేపు మాకు పోలవరం ఏమైంది అది చెప్పండి, విభజన చట్టంలో అంశాలు ఏమున్నాయి అవి చెప్పండి, మీరు ఈ సోదంతా మాకు అవసరం లేదు, మీరు కాంగ్రెస్ మీద దుమ్మెత్తి పోయండి, కానీ మీరు వచ్చి ఏం చేశారు అది చెప్పండి అని గంట 10 నిమిషాలు లోక్సభ ఛానల్ కూడా బ్లాక్ చేశారు. మొత్తం తెలుగు ఛానల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రధానమంత్రినే నిలదీయాలి. మామూలుగా వెళ్లి వెనకాల లేకపోతే బాత్రూముల్లో లేకపోతే గదుల్లో ఏం మాట్లాడుకున్నారు దాన్ని వక్రీకరించి మీ ఛానల్స్ లో వేసి బ్రహ్మాండంగా చేస్తున్నారు తెలుగుదేశం వారు అని చెప్పడం ఒకటి. రెండోది ఏమిటంటే ఈ తెలుగుదేశం గాని ఈ వైసీపీ గాని మేము సుదీర్ఘంగా మేము గత 2-3 సంవత్సరాల నుండి పార్లమెంట్ ని స్తంభించినప్పుడు పార్లమెంట్ వాకోవర్ చేసినప్పుడు సోనియా గాంధీ గారు నిండు ప్రధానమంత్రి గారు హాజరున్నప్పుడు ఆమె సుదీర్ఘంగా మీరు విభజన చట్టం అమలు చేయండి, ప్రధానమంత్రి గారు ఆ రోజు చేసినటువంటి ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయండి, మీరు కూడా ఒప్పుకున్నారు అని మోడీ గారిని సూటిగా మాట్లాడినప్పుడు మార్చి 16, 2016లో వీళ్ళెవరూ నోరు మాట్లాడకపోగా ఆమెని గిలికింతలు చేసుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. మొన్న కూడా మన తెలుగుదేశం ఎంపీలు మా ధర్నాకు చేస్తూ వెల్లలో సోనియా గాంధీ గారిని మల్లికార్జున గారిని నిందించారు. నీ వల్ల మీ వల్ల మీ దరిద్రం వల్ల అని చెప్పి ఆ భాష ఉపయోగించినా కూడా ఆమె చిరునవ్వుకుండా ఉండి నిన్న ఐ హావ్ నాట్ డిస్టర్బ్ యూ ప్లీజ్ హోల్డ్ ఆన్ నిన్న గంట 10 నిమిషాలు మాట్లాడుతూ మోడీ గారిని నిలదీసి స్లోగన్స్ ఇస్తూ అసలు జరగనీయకుండా చేశారు. మీరు ఆ క్లిప్పింగ్స్ చూడండి. అంటే విజువల్స్ చూపించలేదు కానీ శబ్దాలు ఆపలేరు. ఇవన్నీ కూడా చేసిన తర్వాత సోనియా గాంధీ గారు ఎంపీ కేశినాని నాని గారితో సెంట్రల్ హాల్లో ఏమండి నిన్న మీరు అడిగారు కదా నన్ను, ఇదిగో ఇవాళ మీకు సపోర్ట్ చేశాము, మీరెందుకు ఇవాళ మాతో గొంతు కలపలేదని అడిగారు. నేను అడుగుతుంది ఏమిటంటే ఒట్టొట్టి సమయాల్లో కేకలేయటం కాదు, కండువాలు వేసుకొని పోజులు కెమెరాలకు ఇవ్వటం కాదు తెలుగుదేశం వాళ్ళు. అప్పుడు ఎందుకు రాలేదు? గత 3 ఏళ్ల నుంచి ఎందుకు మౌనంగా ఉన్నారు? మేము యాజిటేట్ చేసి వీళ్ళు అబద్దాలు చెప్తున్నారు అన్నప్పుడు చంద్రబాబు గారు వారికి కితాబు ఇచ్చారు, వీళ్ళందరూ వాళ్ళకి చప్పట్లు వాయించారు. బీజేపీ వాళ్ళు ఒక్కటే, వాళ్ళు చేసినటువంటి మోసాలు ఒకటి కాదు అనేకం అబద్దాలు, ఇవన్నీ కాంగ్రెస్ చేస్తున్నటువంటి పనులు మీరు చెప్పండి దయచేసి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ కి ఏమేమి ప్రామిస్ చేశామో కాంగ్రెస్ పార్టీ విభజన సమయంలో ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా చీల్చింది కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా అనుకూలంగా మాట్లాడినట్టు మీకు ఈ రోజు గుర్తొచ్చింది కానీ గత 3 సంవత్సరాలుగా కాంగ్రెస్ ఎప్పుడు పార్లమెంటు సమావేశాలు జరిగినా ఇదే అంశాన్ని లేవనెత్తుతూ వచ్చింది. సో కేవీపీ కూడా ప్రతిసారి ఇదే అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తే ప్రయత్నం చేసేవారు. ఈ 3 ఏళ్ల నుంచి గుర్తులేని అంశం ఇప్పుడు నిన్న కూడా కాంగ్రెస్ దానికి గా చేస్తున్నప్పుడు మద్దతు ఇవ్వలేదని అడుగుతున్నారు. అవును, అడ్డగోలంటావు ఇంకెట్లా చేస్తారు? అన్ని ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని సమర్థించలేదండి. నిన్న కేవీపీ గారిని కాంగ్రెస్ పార్టీని సమర్థించలేదు. చూడండి, అది ఒకసారి గమనించండి. పార్లమెంట్ లో 40 మంది మాట్లాడుతున్నారు, వెల్లలోకి వెళ్లారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతూ పచ్చి అబద్ధం మాట్లాడుతూ ఉన్నారు సీఎం గారు. వాళ్ళకు సంబంధించిన అంశాల మీద నిన్న 45 మంది లోక్సభలో ఇది జరిగినట్టు. నిన్న రణక్షేత్రం లోక్సభ, మొన్న రణక్షేత్రం లోక్సభ. పార్లమెంట్ లో మాట్లాడింది మోడీ గారు లోక్సభలో. మోడీ గారిని అడ్డుకోవాలి. మీరు అమిత్ షా గారితో మాట్లాడాము, అరుణ్ జైట్లీ గారితో మాట్లాడాము. ఏమిచ్చారండి కొత్తగా అరుణ్ జైట్లీ గారు? ఏమిచ్చారని మీరు తెలుగుదేశం వాళ్ళు ఆపేశారు, వైసీపీ వాళ్ళు ఆపేశారు. అరుణ్ జైట్లీ గారు 2 మాటలు మాట్లాడంలే, కొత్తగా ఏం లేదు. పాత చింతగా పచ్చడి వాళ్ళంతా మేము చూస్తున్నాం, ప్రజలు చూస్తున్నారు. మళ్ళీ కాంగ్రెస్ ని చెప్పమనండి, కాంగ్రెస్ మళ్ళీ ఒకటి చెప్పమనండి. నిన్న కేవీపీ రామచంద్రరావు గారు అక్కడ ధర్నా చేస్తున్నానని చెప్పంటే కాంగ్రెస్ పార్టీని సమర్థించలేదు కదా. ఇంకా కాంగ్రెస్ పార్టీ లోక్సభలో సమర్థించింది అని చెప్పి అబద్ధం ఏ విధంగా చెప్తారు?
ప్రధానమంత్రి మాట్లాడినటువంటి మాటలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విమర్శలను అడ్డుకునే ప్రయత్నం చేశారు కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు అనే విషయం మీరు ముందు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. మీరు దాన్ని ఈ రాష్ట్రం కోసం మాట్లాడారు 45 మాట్లాడుతూ అవసరం లేదు. మేము చెప్పిన మాట కట్టుబడి రాష్ట్ర విభజన చేశాం. చేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్ మీరు మాట్లాడి చట్టంలో లొసుగులున్నాయి. గత 3 రోజులుగా లోక్సభలో ఏదైతే నిరసనలు చెప్తున్నారో దేనికి కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన పరిస్థితులు లేవు. కేవలం కాంగ్రెస్ కోసం ప్రధానమంత్రి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భంలో మాత్రమే లోక్సభలో ఉన్న ఎంపీలు మాట్లాడారంటున్నారు. నో రూపా గారు, మల్లికార్జున ఖార్గే గారు మొన్న అదే కాకుండా నేను రాజ్యసభలో కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరు దయచేసి అడ్డుకోవద్దండి ఫ్రెండ్స్. రామకృష్ణ గారు, అదే విధంగా అద్దేపల్లి గారు, నేను ఒక చిన్న మనవి చేస్తా ఉన్నా. అంటే అడ్డుకున్నప్పుడు పార్టీ ఇక్కడ లేదు అనేటువంటి దొంగతో మాట్లాడుతున్నారు బాధతో. ఆయన రాష్ట్రపతి ప్రసంగం మీద మాట్లాడవలసినటువంటి అంశం ఆయన మొట్టమొదటిగా లేచి మా తెలుగు వారికి మా సంఘీభావం తెలుపుతున్నాము. అదే కాదు, సోనియా గాంధీ గారు 2 సార్లు ప్రధానమంత్రికి ఉత్తరం రాశారు అని కూడా చెప్పి ఆయన ప్రసంగాన్ని మొదలేశారు. ఎందుకండి వాస్తవాల్ని వక్రీకరిస్తారు? రికార్డు చూడండి, తెలుస్తుంది. నేనున్నాను లాబీలో, నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం కానీ అబద్ధం చేసేటువంటి అలవాటు కానీ ఎంతసేపు ఆ పార్టీని బలపరుద్దామా, ఈ పార్టీని వెనకేసుకొద్దామా వాస్తవాలు మాట్లాడండి. నిన్న రాజ్యసభలో కేవీపీని సస్పెండ్ చేసిన సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు ముందుకు రాలేదనేది కూడా మనం చూస్తున్నాం. నిన్న రాజ్యసభలో జరిగిన పరిణామాలు కేవీపీని సస్పెండ్ చేసిన సందర్భంలో దానికి సంబంధించి ఏం సమాధానం చెప్తారని అడుగుతున్నారు. రామకృష్ణ గారు, ఒక్క నిమిషం సమాధానం చెప్పనిద్దాం. ప్రశ్న అడిగిన సమాధానం చెప్పనిద్దాం ప్లీజ్. 3 సంవత్సరాల నుండి రాజ్యసభలో నేను పోరాడాను. నేను ఫిబ్రవరి 16వ తారీఖు 2016లో 45 నిమిషాలు మాట్లాడితే వీళ్ళు నవ్వుకున్నారు. కానీ ఈ తెలుగుదేశం వారు ఎప్పుడైనా నిలిచి మాట్లాడారా? ఎందుకు భయం వాళ్ళకి? ఎందుకు వైసీపీకి మోడీ గారిని చూస్తే మోడీ గారిని ధైర్యం ఉంటే మోడీ గారిని అడగండి చెప్తా ఉన్నారు కదా. నిన్న గురించి చెప్పండి. చేసినా కూడా వాట్ ఈస్ ద అవుట్కమ్? What is the outcome, sir? బీజేపీ నాయకులు మాట్లాడారు కదా. నిన్న రాజ్యసభ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. రాజ్యసభలో మాట్లాడారండి. మీకు అవసరం లేదు. ఒకసారి లోక్సభలో ప్రధానమంత్రి గారిని 1 గంట 10 నిమిషాలు మేము అడ్డుకున్న తర్వాత వారు చెప్పేటువంటి సమాధానం లేదు. మేము అడిగేదానికి మీకు సంబంధించిన అంశాలు, మీ కుంభకోణాలకు సంబంధించిన అంశాలు, మీ నాయకత్వం సంబంధించిన అంశాలు ప్రస్తావించారు కాబట్టి మీరు నిరసన ఈ రాష్ట్రానికి సంబంధించి కాదు, ఈ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన కాదు, ఈ రాష్ట్ర అంశాలకు కాదు. మాట్లాడే అర్హత ఎక్కడ ఉండదు. మీరు హత్య చేసి రాజకీయ పరిణామాలకు సంబంధించి ఒక క్లియర్ డెపిక్ట్ ఇచ్చారు. ఏదైతే బీజేపీ నాయకులు రాష్ట్ర బీజేపీ నాయకులు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని పలుచుబరిచి బీజేపీ బలపడాలనుకుంటుందేమో, అలాంటి పరిస్థితులు లేవు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పడం జరిగింది. నేను దానికంటే ముందర నిన్న కేటీఆర్ గారు రాహుల్ గాంధీని పప్పు అనడం జరిగింది. దెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏకవచనంలో మాట్లాడడం జరిగింది. అది సరికాదు. సైమల్టేనియస్గా రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారి నుంచి బాత్రూమ్ అది ఇదని అది కూడా సరికాదు. ఈరోజు మొన్న పార్లమెంట్లో కేసీఆర్ గారు 12th చదివారు. ఆయన ఏ విధంగా అయితే సోనియా గాంధీ గారితో ప్రవర్తించారో అది కూడా సరికాదు. అంటే సీఎం రమేష్ గారు ఆయన కూడా 12th పాసే. నిన్న రాజ్యసభలో ఆయన ప్రవర్తించిన తీరు కూడా సరిగా లేదు, సస్పెండ్ అయ్యారు. అండ్ ప్రధానంగా మీరు అడిగిన విధానంగా మన గల్లా జయదేవ్కి వెళ్లే ముందర ఏదేమైనా కూడా మన కేవీపీ రామచంద్ర ఆంధ్రప్రదేశ్ ఇష్యూస్ మీద రిప్రజెంట్ చేస్తున్నారు. రిప్రజెంట్ చేసినప్పుడు రాజ్యసభలో కాంగ్రెస్ డిజోన్ చేశారు. ఆ రోజు కేవీపీ రామచంద్ర గారు కూడా ఫీల్ అయ్యారు. ఎందుకంటే మీడియాలో తెలుస్తుంది, బయట కూడా తెలిసిపోతుంది. అక్కడున్న ఇష్యూలో వెంకయ్యనాయుడు గారు 2-3 సార్లు వార్న్ చేసిన తర్వాత యాజ్ ఎ చైర్మన్ కింద కేవీపీ రామచంద్ర ఈజ్ ఓన్లీ ఎ వే అవుట్. అది యూ సిట్ క్వైట్, అదర్వైజ్ యూ నీడ్ టు గో అవుట్. అండ్ వాట్ అబౌట్ గులాబ్ నబీ, ఆర్ యూ ఓనింగ్ దిస్ ఎజిటేషన్ ఆర్ నాట్ అని అడిగారు. అంటే డైరెక్ట్ గా అడిగారు, ఆర్ యూ ఓనింగ్ దిస్ ఎజిటేషన్, మీరు సపోర్ట్ చేస్తున్నారా అని అడగడం జరిగింది. నేను వీఆర్ నాట్ సపోర్టింగ్ అన్నారు. అది కాంగ్రెస్ అక్కడ వరకు. బట్ వేరేస్ కాంగ్రెస్ లోక్సభలో మటుకు ప్రొటెస్ట్ చేశారు.
అంటే మీడియాలో కనపడినా కూడా మేము బీజేపీ అయినా కూడా మేము వి వెల్కమ్ ప్రొటెస్ట్. అది ప్రొటెస్ట్ 2 విధాలుగా చేశారు. ఒకటి, నరేంద్ర మోడీ గారి స్పీచ్లో, ఎక్స్టెంపోర్ స్పీచ్లో కొంతవరకు కాంగ్రెస్ డిఫెన్స్లో పెట్టడం జరిగింది కాబట్టి దానికి ప్రొటెస్ట్ చేశారు. దాంతోపాటు ఏదో ఏపీ ఇష్యూ కూడా ప్రొటెస్ట్ చేయడం జరిగింది. అక్కడి వరకు ప్రొటెస్ట్ ఈజ్ హ్యాపెండ్ బై కాంగ్రెస్ ఆల్సో. వాళ్ళ ఎజెండా ఏంటి అంటే వాళ్ళకి ఆస్కారం లేదు కాబట్టి మాట్లాడడానికి, బయటకు వచ్చి ఏం చెప్తే అదే నమ్మాలి. అంటే మేము దీనికోసం ప్రొటెస్ట్ చేసామని చెప్పి. టీడీపీ వరకు మాకు మర్యాద ఇచ్చి ప్రధానమంత్రి మాట్లాడినప్పుడు కూర్చుని ఆహ్వానించాం. ప్రధానమంత్రి మాట్లాడినప్పుడు టీడీపీ ప్రొటెస్ట్ చేయకుండా కూర్చోవడం అనేది ఆహ్వానించాం. దాంట్లో మ్యాచ్ ఫిక్సింగ్ ఏం లేదు. మర్యాద ఇచ్చారు, ప్రధానమంత్రి గారు ఏదైనా మాట్లాడతారని చెప్పి ఆ గౌరవం ఇచ్చారు కాబట్టి వాళ్ళు కూర్చున్నారు. దాన్ని ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ అని వైసీపీ అనడం కూడా సరికాదు. నిన్న వైసీపీ కూడా ప్రొటెస్ట్ చేసింది. సో ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ ప్రొటెస్ట్ చేసింది, వైసీపీ ప్రొటెస్ట్. ఇంత స్థాయిలో చర్చలు జరిగి, ఎంత నిరసనలు జరిగిన తర్వాత కూడా కేవలం ఏదో మొదట ఎన్టీఆర్ కోసం 1-2 మాటలు మాట్లాడి, తెలుగు ఆత్మగౌరవం కోసం మాట్లాడి మళ్ళీ చర్చను బైపాస్ చేశారు తప్పితే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఏ విషయాన్ని అడ్రస్ చేసిన పరిస్థితులు కనిపించలేదు. అంటే ఒకటి, ఎప్పుడు కూడా మనం ఒక పని చేయించుకోవాలంటే మనం ఎజెండా సెట్ చేస్తే పని చేయించుకుని వెళ్తే పని చేయించుకోలేం. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. టీడీపీ గానీ ఏంటంటే మిత్రపక్షం ఉన్నప్పుడు, అయితే తెలుగుదేశం ఏం చేసినా బీజేపీ నుంచి ఎటువంటి హామీలు రాబట్టుకోలేదనేది అలా అని కాదు. నేను అనేది ఏంటంటే మ్యూచువల్ గా వెళ్ళేటప్పుడు ఇప్పుడు వాళ్ళు ఒక కొంత స్పీడ్ గా ముందరికి వెళ్ళడం జరిగింది టీడీపీ. సో దాని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అదేవిధంగా టీడీపీ స్పీడ్ గా వెళ్ళిన తర్వాత బీజేపీకి కూడా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మాతో మిత్రపక్షం ఉన్న బీజేపీ స్పీడ్ గా వెళ్లే పరిస్థితులు రాష్ట్ర బీజేపీ నాయకులు క్రియేట్ చేశారనేది అందరికీ తెలుసు. లేదు, రాష్ట్ర బీజేపీ నాయకులు క్రియేట్ చేయలేదు. ఇప్పుడు గల్లా జయదేవ్ గారు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్ ఆయన మాట్లాడిన ఇష్యూస్కి వెళ్దాం. ఎందుకంటే ఫస్ట్ క్వశ్చన్ అది. ఆ ఫస్ట్ క్వశ్చన్కి వద్దాం. గల్లా జయదేవ్ గారు మాట్లాడినప్పుడు కోరాపుట్ బుందేల్ఖండ్ లాంటి ప్యాకేజ్ అడిగారు ప్రధానంగా. అది ఏనాడు చంద్రబాబు నాయుడు ఇదివరకు అడిగారు. స్పెషల్ స్టేటస్ ఉన్నప్పుడు అడిగారు, తదనంతరం అడగలేదు. రీసెంట్ గా 16,500 కోట్లు అది బెంచ్ మార్క్. ఏదైతే రామకృష్ణ ప్రసాద్ ఒప్పుకుంటున్నారో 19 ఇష్యూస్, 19 పేజీలు 20 పేజీలో ఉన్నది, 21 పేజీ 31 పేజీలు. ఆ 31 పేజీలు 19 ఇష్యూస్ 16,500 కోట్లు కోరాపుట్ బుందేల్ఖండ్ గురించి ఆయన అడగలేదు. నేను ఫేర్ గా చెప్తున్నాను సార్, ఫేర్ గా చెప్తున్నాను. దాని గురించి అడగలేదు. వారు ఒప్పుకున్నది ఏంటంటే 50 crores పర్ డిస్ట్రిక్ట్ ఇస్తున్నారు. అది అన్ని రాష్ట్రాలకి ఇస్తున్నాం. మేము ఏనాడు బిల్లులో ఉన్నా కూడా వి మే గివ్ అది ఇది అన్నా కూడా కోరాపుట్ బుందేల్ఖండ్ లాంటి ప్యాకేజ్ ఆంధ్రప్రదేశ్కి ఇస్తామని ఎక్కడ కమిట్మెంట్ లేదు. ఏది గత టీడీపీకి బీజేపీకి డిస్కషన్లో కానీ, స్పెషల్ ఇన్సెంటివ్ ప్యాకేజ్లో కానీ ఎక్కడైనా అనౌన్స్ చేయడం కానీ. ఎందుకంటే మా ప్రధానంగా ఒక స్టాండ్ తీసుకున్నది ఏంటంటే స్పెషల్గా ఇవ్వకూడదు, దేశంలో ఉన్న ఏరియాస్ అన్ని డెవలప్ చేయాలి. ఒక్కొక్క హెడ్ కింద శానిటేషన్, డ్రైనేజ్, వాటర్, ఆ విధంగా ఇప్పుడు తెలంగాణ రాయలసీమలో